ఎప్పుడైనా కూడా మీరు మీతో సమానంగా ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి ఫైన్. సో ఫర్ సపోజ్ నువ్వు ఇవాళ ప్రిపరేషన్లోకి వచ్చావు, నీతో పాటు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఫస్ట్ కంపారిజన్ మేక్ విత్ దెమ్. కానీ నువ్వేం చేస్తావు, ఫస్ట్ అడుగులో ఉన్న నువ్వు ఏదో 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చి సిలబస్ మొత్తం అయిపోయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్గా నీకు భయం వేస్తుంది. ఆబ్వియస్గా యూ విల్ బీ ఇన్ అ డిసడ్వాంటేజ్ పొజిషన్. అంటే ఇప్పుడే పుట్టిన నువ్వు లైక్ అంబాడుతారంటే కదా క్రాలింగ్, అంబాడే స్టేజ్లో ఉండే ఇలాంటి వ్యక్తి రన్నింగ్ చేస్తే ఒక స్ప్రింట్ అథ్లెటిక్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు అది కంపారిజనే కాదు. సేమ్ అట్లాగా బిగినర్గా ఉన్నా నువ్వు చేయాల్సిన ఫోకస్డ్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ పెట్టు. అన్నెసెసరీ ఇమాజినేషన్స్, అన్నెసెసరీ కంపారిజన్స్ చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ అక్కడే ఉండిపోతావు. సో అది గుర్తుపెట్టు. ఓకేనా? రెడీ? ఫర్ సపోజ్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యి, సో ఫర్ సపోజ్ June 1న క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, అందరూ అదే రోజు వస్తారు. కానీ నువ్వు మేబీ నీకున్న పర్సనల్ రీజన్స్ వల్ల కాలేజ్కి June 10న రావచ్చు. June 10న వచ్చిన నీవు June 1 నుంచి వచ్చిన నీ ఫ్రెండ్స్ని చూసి భయపడతావు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళు నీకంటే ముందు వచ్చారు. సో బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ సెట్ అయిపోయి నువ్వు కూడా వాళ్ళతో కామన్ అయిపోతావు.